సార్ మనందరికి తెలిసిన విషయమే. ఇంతకుముందు గూడా మనం చూసాము. సో, మీరు గూడా ఆ టాపిక్ మాట్లాడారు. 'మంచు మనోజ్' గారికి, మన 'మోహన్ బాబు' గారికి ఎప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూ ఉంది. అయితే ఒక మెజిస్ట్రేషన్ దగ్గర గూడా సో, కాంప్రమైజ్ చేయడానికి చూస్తే మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ పడడానికి ట్రై చేశారు. అసలు ఎందుకు ఈ 'మంచు ఫ్యామిలీ' ఇలా అవుతుంది? ఎందుకు ఇలా గొడవలవుతున్నాయి సార్? యాక్చువల్‌గా ఆల్రెడీ వాళ్ళ వచ్చిన గొడవ గురించి మంచు మనోజ్ వచ్చి వాళ్ళ పాపనో ఎవరో బాబునో ఆ ఇంట్లో వదిలేసి తర్వాత మళ్ళీ గేట్లేసేస్తే గేట్ క్రాష్ చేసి పగలగొట్టి లోపలికెళ్ళిపోయి ఇయన్నీ జరిగాయి. దాని తర్వాత మళ్ళీ మోహన్ బాబు వచ్చి ఒక జర్నలిస్ట్‌ని కొట్టడం, అతనికి ఒక పక్కనంతా ప్యారలైజ్ అయిపోవడం ఇయన్నీ చాలా ఇట్ హాస్ బికమ్ అగ్లీ. ఒక అగ్లీ లెవెల్‌కెళ్ళిపోయింది వాళ్ళ అఫైర్. హ్మ్. అందరికి కూడా చిరాకొచ్చేసింది. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కింద అతను డెవలప్ చేశాడు. ఏమీ లేనివాడి కాడి నుంచి ఒక నటుడయ్యి, ప్రొడ్యూసర్ అవును. అయ్యి, తర్వాత మంచి నటుడు కూడా మంచి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక సక్సెస్‌ఫుల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌గా అతను చాలా బ్రహ్మాండంగా పెట్టి యూనివర్సిటీ స్టేటస్ కూడా పట్టుకొచ్చి అంత లెవెల్‌లో పట్టుకొచ్చిన తర్వాత కొడుకులు ఎదిగొచ్చారు. ఇద్దరు కూడా యాక్టర్లుగా పెద్ద క్లిక్ అవ్వలేదు కానీ ఒక కొడుకొచ్చి పేరేం పేరు పెద్దతని పేరు మంచు 'మంచు విష్ణు' గారు. మంచు విష్ణు వచ్చి ఫాదర్‌కి చేదోడు వాదోడుగా ఉంటూ అతను ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాడు. అది క్లిక్ అవ్వలేదు కానీ ఆయన పెట్టినవి క్లిక్ అయినాయి. ఇది హ్మ్. హైదరాబాద్‌లో పెట్టాడు. అది పెద్ద క్లిక్ అవ్వలేదు కానీ అతను బిజినెస్ మ్యాన్‌గా కింద మీద పడి ఒక పెద్ద బడ్జెట్‌ల సినిమాలు చేస్తున్నట్టుగా పిక్చర్ ఇస్తూ ఈ మధ్యన ప్రభాస్‌ని కొన్ని డేట్లు అడిగి 'కన్నప్ప' అని సినిమా తీస్తున్నారు. హ్మ్. 'భక్త కన్నప్ప' అవును. ఇన్స్పిరేషన్ తోటి అతను చేస్తున్నాడు. అతను కూడా మరి ఎంత ఇస్తే ఒప్పుకున్నాడో కానీ యాక్సెప్టెడ్. సో, మోహన్ బాబుకి చొరవ ఉంది. ఎళ్లి మాట్లాడగలడు. పనులు చేయించుకోగలడు. ఇక్కడేంటి హై లెవెల్‌లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోగలడు. మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళిపోగలడనమాట. హ్మ్. సో, అది ఒక ఎడ్యుకేషనిస్ట్‌గా కూడా అన్ని బై ఆల్ మీన్స్ మోహన్ బాబు ఈజ్ ఎ గో గెటర్. వెళ్లి హ్మ్. పనులు చేయించుకోగలడు. ఈ సందర్భంలో దేవుడు అంటే కర్మ అంటాను నేను. కర్మ బిచ్ అంటారు కదా! హ్మ్. నేను కర్మ బిచ్ అన్నా. కర్మ ఈజ్ గాడ్ అంటాను. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడనమాట. నువ్వు చేసిన ఏ తప్పులు, ఇంకోడెవడు చేసిన తప్పులు, నీ కొడుకులు చేసిన తప్పులు గాని, ఒప్పులు గాని అన్నీ కూడా బెడిసి కొడతాయి. మంచి బాగా ఉందనుకున్న టైంలో నిశ్చలంగా ఉన్న నదిలో మనోజ్ వచ్చి ఒక పెద్ద రాయేసాడు. హ్మ్. మొత్తం డిస్టర్బ్ అయిపోయింది చెరువంతాను. సరస్సంతా. రాయేంటి భూమా నాగిరెడ్డి గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవును. తప్పేంటి అందులోను? ఆ అమ్మాయికి ఇష్టమైంది, ఈ అబ్బాయికి ఇష్టమైంది. అతను కూడా చిన్న ఫ్యామిలీ ఏం కాదు కదా! అఖిలప్రియకిని ఆ అమ్మాయికి డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కానీ పెద్ద ఫ్యామిలీ. శోభా నాగిరెడ్డి వాళ్ళిద్దరూ కూడా మంచి పొలిటీషియన్స్. అంచేత వాళ్ళకి కూడా ఆస్తులున్నాయి. అంచేత వీళ్ళిద్దరూ కలిసారు, పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో కలుసుకున్నారు. దే ఆర్ డూయింగ్ వెల్. ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ద డేలో మోహన్ బాబు ప్రాపర్టీ ఎవరెవరికి రావాలి? మనోజ్‌కి అండ్ ఆల్సో విష్ణుకి రావాలి. హ్మ్. రావాలనే రూల్ లేదని మోహన్ బాబు గారు అన్నాడు. ఎందుకంటే హ్మ్. అది ఆయన సొంతంగా సంపాదించుకున్న హ్మ్. ఆర్జిన్ కాబట్టి. ఓకేనా? అది కరెక్టే. మోహన్ బాబు బాండీ బజార్ మెడ్రాస్‌లో మామూలుగా తిరుగుతూ ఉన్న భక్తవత్సల నాయుడు అని ఒక డ్రిల్ మాస్టర్ ఆయన. ఫిజికల్ హ్మ్. డైరెక్టర్ అంటారు కదా! ఇప్పుడు హ్మ్. మీరొచ్చేటప్పటికి. హ్మ్. అప్పుడు డ్రిల్ మాస్టర్ అనేవారు స్కూల్‌లో. అవును. ఆ విధంగా స్కూల్ ఎక్స్‌పీరియన్స్ ఉండటం వలన మెల్లిగా దాసరి నారాయణరావు గారిని పట్టుకొని ఒక మంచి నటుడయ్యాడు. ఆరోగ్యమైన మనిషిగా పెట్టి. తర్వాత అక్కడ చిన్నప్ప దేవర అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉండేవారు. హ్మ్. యానిమల్స్ మీద సినిమా తీసేవారు. పొట్టేళ్ళు పున్నమ్మ హ్మ్. ఇయన్నీ తీసి అంచేత ఆ పక్క నుంచి, ఈ పక్క నుంచి తెలుగు, తమిళ్ నుంచి మంచి ప్రబలంలో ఉన్న ఒక విలన్ అయిపోయాడు. హ్మ్. అప్పుడు కూడా కొన్ని కొన్ని వివాదాలు జరిగి నేను చాలా ఛానెల్ చేపిస్తాను. మారుతి కంబైన్స్ అని అరిసిమిల్లి లక్ష్మీ కుమార్‌కి, ఆ ప్రొడ్యూసర్‌కి ఇతనికి గొడవయింది. చాలా చాలా జరిగినాయి. అన్నీ పక్కన ప్రస్తుతం చెప్పలేను గానీ, సో, మోహన్ బాబు జనరల్‌గా కొంచెం దుడుకు మనిషి, కొంచెం ఎమోషనల్ మీద. అందరి వల్ల అలా దుడుకుగా వెళ్ళిపోవడం వలన కరెక్ట్ కాదు. ఆయన ఫస్ట్ వైఫ్ చచ్చిపోతే, ఫస్ట్ వైఫ్ సిస్టర్‌నే మళ్ళా పెళ్లి చేసుకుంటే పుట్టినవాడే మనోజ్. ఓన్ సిస్టర్ ఆమె. హ్మ్. సో, ఇది టూకీగా ఏమేమి జరిగినాయి కాన్స్పిరసీ ఆవిడ ఎందుకు చచ్చిపోయింది ఇవన్నీ కూడా దాసరి నారాయణ గారికి బాగా తెలుసు అందరికంటే ఎక్కువ. హ్మ్. ఆయన శిష్యుడు కాబట్టి. సో, ఇప్పుడేంటంటే ఈ మధ్యన ఒక మెజిస్ట్రేట్ ఈ గొడవలు ఇలా అప్లై చేసుకుంటే కోర్టుకెళ్తే గొడవలు చాలా కాలం ఉంటది. ఆ సివిల్ కోర్ట్‌లాగా ఉంటది. మ్యాటర్ చెల్లదు. సో, అన్నీ కూడా కోర్ట్‌లో పెట్టలేరు. అంచేత ఔట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్‌మెంట్‌లు కూడా చేయొచ్చు. మరి ఏ సందర్భంలో పిలిచారో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకుంటా ఆవిడ. హ్మ్. మెజిస్ట్రేటే. కలెక్టర్ అంటే మెజిస్ట్రేట్ అండి. హ్మ్. ఆవిడ మరి లేడీయో మగోడో తెలీదు గానీ పిలిచాడు ఇద్దరిని కూర్చోబెట్టి దే వాంటెడ్ టు ఫినిష్ ద మ్యాటర్ యాక్చువల్‌గాను. ఎందుకంటే తండ్రి కొడుకుల ఇది అగ్లీ కింద వెళ్ళిపోయింది కదా! హ్మ్. చాలా అసహ్యం కింద లెక్క. ఆయన ప్రాపర్టీ ఆయన సక్సెస్‌ఫుల్ ఎడ్యుకేషనిస్టు, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసరు. ఈ మధ్యన అంటే దెబ్బతింటున్నాయి గానీ, హ్మ్. అంతకుముందు అన్నీ సక్సెస్‌ఫుల్ అయినియి. మంచి యాక్టర్‌గా గ్రేట్ యాక్టర్.
ఒక 50-60 సినిమాలు తీసాడు ఓన్గా. నాట్ జోక్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బట్ సక్సెస్ చేయడం, యూనివర్సిటీ అయింది, వన్ ఆఫ్ ద వెరీ ఫ్లరిషింగ్ ఇన్స్టిట్యూట్ అది. ఇటువంటి అప్పుడు ఒక కొడుకు పెట్టిన క్లెయిమ్ ఏంటి, నా ఆస్తి నాకు ఇమ్మంటాడు, నీ ఆస్తి కాదు నేనే సంపాదించుకుంటున్నాడు అనేది ఎవరికైనా అర్థమయ్యేది. కానీ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఏదో రోజు కలుస్తారు, ఇద్దరు కొడుకులకి సమానంగా ఇస్తాడు, కూతురు కూడా ఇస్తాడు. వాళ్ళిద్దరు కూడా పోయి పరాయ వ్యక్తికి పుట్టిన వాళ్ళు కాదు. ఫస్ట్ ఆవిడకి పుట్టిన వాళ్ళే అమ్మాయిని మంజులక్ష్మి అండ్ అబ్బాయి విష్ణు. తర్వాత ఆవిడ కూడా ఆవిడ సిస్టరే, ఆవిడకి పుట్టిన వాళ్ళే. వాళ్ళ మధ్యన ఏ పాలిటిక్స్ జరిగినాయి, ఏమేమి జరిగినాయి అనేది మెనీ పీపుల్ దే నో. వాళ్ళు క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుసు ఎలా జరిగినాయి, ఏం జరిగినాయి అనేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రామానాయుడు గారి తర్వాత కొడుకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి మోహన్ బాబు. అందులో ఇతను కొంచెం ఎమోషనల్ ఫ్రాంక్గా మాట్లాడతాడు అలాగా. ఎవరు అబ్బాయి మనోజ్. పెద్ద అతను కొంచెం డిప్లొమాట్, మాటకు ముందు మాటకు తర్వాత నాన్నగారు అంటూ నాన్నగారు అడుగుజాడలే వెళ్తూ ఉన్న ఒక యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ బై ఆల్ మీన్స్ ఇస్తాను కదా. అటువంటి వాడికే బొగ్గు చూస్తాడు. వయసు పెరిగి వెళ్తూ అతని మీద ఎదురు తిరిగి వాళ్ళు ఉండడు కదా. ఆ విధంగా మోహన్ బాబుకి మనోజ్ మీద అయిష్టత కలిగింది. అండ్ ఆల్సో ఆ పెళ్లి కూడా ఇష్టం లేదనుకుంటా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కానీ అంత ఇండివిజువాలిటీ లేని యాక్టర్ మట్టు కాదు అతను. మనోజ్ కొంచెం ఎమోషనల్ క్యారెక్టరే, హిల్ టెంపర్డే కానీ బట్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఈజ్ ఎ బెటర్ యాక్టర్ దెన్ విష్ణు. అతనికి అనుకోకుండా కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు కానీ మంచి యాక్టర్. ముందు పొట్టుగా ఉండేవాడు, తర్వాత పొడుగు అయిపోయాడు యాక్చువల్గా. సో అతనిది ఇంకా పొడుగయ్యాడు. మోహన్ బాబు అలా కనపడుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ పాపం వాళ్ళ ఫ్యామిలీని బజార్కి ఇలాగ వస్తుందని వాళ్ళు ఊహించలేదు. ముందు ఏదో పబ్లిసిటీ అనుకున్నారు. ఎవడన్నా టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్టాక్లో పెట్టేవారు అమ్మాయి ఉన్నప్పుడు. ఆ తర్వాత రీల్స్లో పెట్టారు, ఇంగ్లీష్ ఎలా మాడాలో, మడత పెట్టి ఎలా మాడాలో. అవన్నీ ఆ అమ్మాయి ఇన్సల్ట్గా ఫీల్ అవ్వలేదు. ఆ అమ్మాయి ఇది ఒక పబ్లిసిటీ అనుకుంది. ఇప్పుడు కూడా అలాగ అనుకుంటుంది ఆ అమ్మాయి. యాక్చువల్గా షీ డజంట్ కేర్. సో మరి వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఎన్నో వస్తుంటే అది మేము చాలా ఫేమస్ కాబట్టి మా మీద ఇలా చేస్తున్నాం అనుకున్నారు తప్పితే అది డ్యామేజ్ అవుతున్న సంగతి తెలియదు వాళ్ళకి. ఎంతవరకు వెళ్ళిపోయింది డ్యామేజ్, కొడుకెళ్ళి గొడవ పెట్టే వరకు వెళ్ళిపోయింది. ఆ గొడవను తీర్చడానికి మెజిస్ట్రేట్ ట్రైడ్ ఆర్ బెస్ట్ అట్ హిజ్ ఆర్ హెర్, ఐ డోంట్ నో. అక్కడ వీళ్ళిద్దరు గొడవ సమస్య పోయేటట్టుగా చేయడానికి ప్రయత్నిస్తున్న దాంట్లో అక్కడ కూడా గొడవ పడ్డారు ఆ మెజిస్ట్రేట్ ఎదురుకుండా. ఇదంతా నా ఆస్తి మీదకి ఇతను వస్తాడేంటి, ఇది నేను సంపాదించుకుందని చెప్పి ఆయన మాట్లాడడం, అలా కాదని అతను మాట్లాడడం, అలాగా దూషించుకున్నారు. దూషించుకుంటే ఏముంటుంది, అక్కడ ఇద్దరు తండ్రి కొడుకులు గొడవ పడుతుంటే నా మెజిస్ట్రేట్ ఏం చేస్తాడు, ఇది ఇక్కడెక్కడే తేలే విషయం కాదు, ఇది మీరు డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి అన్నీ అదే మీరు ఇంకా లీగల్గానే బాగా ప్రొసీడ్ అయిపోతారు. కరెక్ట్. యాక్చువల్గా కొన్ని అవుట్ ఆఫ్ ద కోర్టులో సెటిల్ చేయడానికి మెజిస్ట్రేట్ హెల్ప్ చేస్తారు. ఆ ప్రావిజన్ కోర్టులో ఉంది ఇప్పుడు, ఎస్పెషల్లీ డివోర్స్ కేసులు, ఈ ఆస్తి కేసులు. కోర్టు అంటారు అనమాట, అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేసుకోండి అంటే అందులో ఉన్న వాళ్ళే మెజిస్ట్రేట్ ఎదురుకుండా కూర్చోబెట్టి చేస్తారు. సో ఆ విధంగా కూడా ఫెయిల్ అయినట్టు లెక్క. మరి అక్కడికి వెళ్ళినా గొడవ పడితే ఇద్దరు ఎమోషనల్ క్యారెక్టర్సే, ఎవరో కూడా తగ్గేది అంటే ఎలా కష్టం కదా. అంచేత అది జరిగిందని నేను చూశాను యాక్చువల్గాను. ఇది అంటే టైం అండ్ కొంత ఆలస్యం అయితే ఆవేశాలు తగ్గుతాయని నేను ఒక వీడియోలో చెప్పాను. కొంత టైం వదిలేయాలి, మనోజ్ వదిలేయాలి, మోహన్ బాబు గారు కూడా వదిలేస్తే కొంతకాలం పోతే ఆయన కొడుకు కాదనుకోలేడు కదా అనుకుంటాడా. ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇలా వైవిల్ చేసి అండ్ ఆల్సో ఆ కొడుకు కూడా ఇప్పుడు లివింగ్ వైఫ్కి పుట్టిన వాడే, ఎలా వదులుతాడు. అది ఇతను కూడా కొంచెం తగ్గి దాని తర్వాత మ్యాటర్ సెటిల్ చేసుకుంటే బెటర్ అని నాకున్న చిన్న బ్రెయిన్తో చెప్తున్నాను యాక్చువల్గాను. బట్ అదే జరగాలి. ఇంక అలాగే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటే ఆయన ఆరోగ్యం పాడైపోద్ది. బికాజ్ ఈజ్ ఏజింగ్ కాబట్టి. ఇతను ఇంకా యంగ్స్టర్గా పర్లేదు, కానీ మోహన్ బాబు గారు ఇంకా 70 దాటిపోతున్నాయి కదా. సో ఈ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. కొంతకాలం వదిలేస్తే అది దానంతా దానే సమస్య పోతాయని నేను అనుకున్నాను. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఎక్కడ ఎండింగ్ అంటే ఏం చెప్తాం, దెర్ విల్ నాట్ బీ ఇన్ ఎండింగ్ వెన్ యు ఆర్ ఫైటింగ్, వెన్ యు ఆర్ ఎమోషనల్లీ అవుట్లెటింగ్ యువర్ ఎమోషన్స్ ప్రతి దాంట్లోనూ. ఇంకా దానికి నెవర్ ఎండింగ్ స్టోరీ. అది ఎండ్ అవ్వాలంటే కొంతకాలం ఇద్దరు కూడా గమ్మును కూర్చోవడం బెటర్. ఒక 5-6 నెలలనే కనీసం మాట్లాడకుండా ఊరుకుని దాని తర్వాత కాలమే నిర్ణయిస్తున్నట్టుగా వదిలేయాలన్నమాట. ఆయన ఇవ్వకుండా ఎందుకుంటాడు ఆస్తి, అంతా ఆ అబ్బాయికి ఇచ్చేస్తాడా.
అతను కూడా పెట్టి అన్నయ్యకి వచ్చి కన్నప్పకి మోర్ దెన్ 50-60 క్రోర్స్ ఇది ఇచ్చిస్తుంటాడు, నాకేమి ఇవ్వట్లేదని అది క్లెయిము. అసలు ఆ విషయం గురించి ఎవరు మాట్లాడుకుంటలేదు. ఈజ్ మేకింగ్ ఏ మూవీ కదా, పాన్ ఇండియా మూవీ తీస్తున్నప్పుడు నిజం కొంత ఉంటుంది కదా, అబద్ధం ఎంత ఆడినా కూడా ఒక 100 కోట్లు అన్నాడు, అందులో ఒక 50 కోట్లు అబద్ధం ఆడినా ఒక 50 అయినా ఉంటుంది కదా, ఆ 50 ఎవడిస్తాడు? తీయాలి కదా సినిమా, ప్రభాస్ కానీ వాళ్ళకని వీళ్ళకని. సో ఆ ప్రాసెస్లో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, నాకేం ఇవ్వట్లేదని చెప్పేసి అతను ఫీల్ అవుతున్నాడు నేను అనుకుంటాను. ఇట్స్ మై హైపోథెటికల్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.